తీసుకొని వచ్చి లక్షల కోట్ల ఎంబీఏలు చేసుకున్నామని చెప్పినాం. ఎన్నారు జనాలు అందరూ ఇని ఎవడు ఈ చలికి ఎవడు పోతా ఎవడికి అవసరమో అందుకని చెప్పి మేము ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టులు తెచ్చామని అసెంబ్లీలో చెప్పి ఎంబీఏలు చేసుకున్నామని చెప్పి వాళ్ళకి వీళ్ళకి అద్దె చుట్లు తెచ్చి ఆడబెట్టి ఆ తిక్కనా కొడుకులు చూడు ఏం చేశారు. మధ్యాహ్నం అన్నం పెడుతున్నావులే అంటే అన్నం తక్కువ వచ్చింది 40 ప్లేట్లతో కొట్టుకోని వెళ్ళారు. తక్కువ తాగి వచ్చుంటే సరిపోయిండు. అందులోనూ గంజాయి అయిపోయా. మనం అధికారంలో ఉన్నప్పుడు అదే కదా బాగా విస్తృతంగా దొరుకుతూ ఉన్నిందిలే. ఇప్పుడు అంటే వీళ్ళు వచ్చాక ఇన్ని అరికట్టేశారు. మన వాళ్ళకి అందరికీ ఆదాయ మార్గం లాంటి చేశారు. ఈ చల్లి తట్టుకునేట్టుగా లేదు. మనకైతే ఈ బాధ ఈ పని మనకు అవసరంలే. మన వాళ్ళు ఎవడు కూడా తాటిచ్చి ఇంత నిర్ణయం ఈ విధంగా ఈ చలికి ఎవడికి పట్టింది ఎవడికి అవసరం ఏడొక తిప్పిసి తోలుకుంటే వస్తుంది అనుకుంటారు. లేదంటే మరి 10 కట్లు ఎరకట్లు ఎరసమనం కట్లు ఇంకో 10 కట్లు వేస్తా తోలుకుంటే అలా కాదని అవుతుంది. కంపెనీలు 1,00,000 మంది ఉద్యోగాలు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఎవడికి కావాలా? ఏం వదిలేనైనా ఒరే 2039 దాకా మనం అన్నాన్ని కాపాడుకోవాలా. ఇటాటి చల్లిలోను మంచి ఎండకు పాడు తిప్పుకుంటా ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆయన రూమ్లో కూర్చొని 2039లో మనం అధికారంలోకి వచ్చాము. ఆ పొద్దు చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు ఏమున్నాయో అన్నీ కూడా వెనక్కిపోయేట్టుగా చేద్దాము. మనకు అవసరం లేదులే కంపెనీలు వద్దు రాజధాని వద్దు. మనకేం ఇలాంక ప్యాలెస్ ఉండే తాడేపల్లి ప్యాలెస్ ఉండే. అబ్బా ఈ చలికి తట్టుకోలేమురా నాయన వద్దు. ఏంది నరాలు చినుగుతా ఎవడికి తెలుస్తుంది ఈ బాధ. అందుకేలే మేము బాగుంది సరేలే ఇంకెందుకు వాళ్ళు తేని చలికాలం మీరు తేండి ఎండాకాలం మేము తరుగు దెబ్బే బాధ్యత మాది అని నేను జగన్ తరపున హామీ ఇచ్చాకుండా. సరే చలిగిన్నైనా పోయి నిద్రపోతే బాగుండు పోతున్నాగా.